ఎల్బీ స్టేడియంలో జరిగిన యోగా డే వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. యోగా డేకి 24 గంటల కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. ప్రజలందరి జీవితాలలో యోగా భాగం కావాలని చెప్పారు. రేపు ప్రధాని మోడీ విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. యోగాతో ప్రపంచం అంతా బాగుంటుందని, అది సర్వరోగ నివారణి అంటున్న పాల్వాయి హరీష్ బాబుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఒక రోజు బిఫోర్ గానే ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున వేలాది మంది విద్యార్థులు యువతతో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క 24 అవర్స్ కౌంట్ డౌన్ మహోత్సవాన్ని నిర్వహించింది. ఇందులో పెద్ద ఎత్తున మహామహులు పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గారు ఉన్నారు. సార్, యోగా వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి? ప్రపంచంలోనే దాదాపు 200 దేశాలు ఈ యొక్క యోగాను అనుసరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేను ఒక ఎమ్మెల్యే కాకుండా డాక్టర్గా 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇవాళ యోగా కేవలం మనస్సుకే కాదు, శరీరానికే కాదు, శరీరం మనస్సును ఏకాగ్రత వైపు నడిపించి శాంతియుత వాతావరణం. ఇవాళ మానవాళికి కావాల్సింది శాంతి. ఆ శాంతి సౌభ్రాతృత్వం లేక ఇవాళ ప్రపంచ యవనిక మీద వివిధ దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. వీటికన్నిటికీ పరిష్కారం యోగాలో ఉంది. అందుకే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆలోచన మేరకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి జూన్ 21వ తారీఖును ఇంటర్నేషనల్ యోగా డేగా ప్రకటించింది. ఇవాళ గొప్ప బ్రహ్మాండమైన కార్యక్రమం ఇవాళ ఎల్బీ స్టేడియంలో చేసుకున్నాం. తప్పకుండా నేను ప్రజలందరినీ కోరుతున్నా, ఇవాళ చాలా లైఫ్ స్టైల్ డిసీజెస్, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానివ్వండి, ఇటువంటి బారిన పడకుండా మనల్ని కాపాడుకోవడానికి యోగా ఒక సాధనంగా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. యువత డ్రగ్స్ వైపు, వేరే ఇతర వ్యసనాల వైపు మలుతున్న నేపథ్యంలో ఈ యోగా వారిని డైవర్ట్ చేయడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇవాళ డ్రగ్స్ కానివ్వండి, మద్యం మహమ్మారి కానివ్వండి, కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది, యువతను పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. ఇటువంటి తరుణంలో సాంత్వన చేకూర్చడానికైనా, మార్గదర్శనం చేయడానికైనా, ఏకాగ్రత నిలపడానికైనా, చదువుల మీద శ్రద్ధ పెట్టడానికైనా యోగా ఒక సాధనంగా ఉంది. ఇవాళ మెడిటేషన్ సెంటర్స్ కానివ్వండి, ఇవాళ వివిధ అడిక్షన్ సెంటర్స్లో కూడా యోగాను ప్రమోట్ చేస్తున్నారు. భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన గొప్ప వరం యోగా. దాన్ని ఉపయోగించుకోవాలని నేను ప్రపంచ మానవాళిని, ప్రత్యేకించి భారత ప్రజలను, తెలంగాణ రాష్ట్ర ప్రజలను కోరుతున్నాను. జరుగుతున్న సాంకేతిక అభివృద్ధి ఎంత అయితే జరుగుతూ ఉందో దాని నేపథ్యంలో కూడా కొంత మానసిక ఒత్తిళ్లకు గురవుతా ఉన్నారు. శారీరక శ్రమ లేకుండా ఇటు సాంకేతికమైనటువంటి రంగ అభివృద్ధితో పాటు కానీ అనేక మానసిక ఒత్తిళ్లకు గురై ఎవరికి చెప్పుకోలేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారికి యోగా పరిష్కారం చూపుతున్నారు. మెకానికల్ లైఫ్లో చాలా ఇబ్బందులు అండి. ఇవాళ లైఫ్ స్టైల్ డిసీజ్కి కారణం మెకానికల్ లైఫ్. కాబట్టి వీటినన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే యోగాను సాధనంగా మలుచుకోవాలని విజ్ఞప్తి చేస్తారు. ఇది ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గారు చెప్తా ఉన్నారు. ఒక డాక్టర్గా పూర్తి స్థాయిలో కూడా యోగా అటు మానసిక, శారీరక ప్రశాంతతను తీసుకువస్తుంది. ప్రతి ఒక్కరూ శాంతి వైపు మరలే విధంగా కూడా యోగా ఉపయోగపడతా ఉంది అనేది కూడా వారు చెప్తున్నటువంటి మాట. కెమెరా పర్సన్ అమర్తో రాజు న్యూస్, హైదరాబాద్.